ఇప్పుడు దాకా మంచి గిప్పుడు మాట్లాడు ఏం చెప్తున్నావు మరి ఏం ఆలోచిస్తున్నావు కాదు ఆ బుగ్గలు చూస్తుందని కేసులు పడి బుగ్గల ఉటికినే వేసినా కానీ అది పండుగ ఒక కథ చెప్పచ్చు కదా నిద్ర పడుతుంది కూర్చో అది చెప్పి వింటాం పెట్టు ముఖం ఇంకా ఇగో ఏదో మర్చిపోయినావా అది గుర్తుకొత్తలేదా పాపం ఇగో ఈడుండేనా రాముడుదా చెప్పు మరి కథ కథ చెప్పే కథనా చెప్తా చెప్తా చెప్పు మరి అయితే 3 అది చేస్తారు ఏం చేస్తారు కుడుములు ఇవాళకి నీకోసం నాకొకటి పండుగ కదా తిన్నావా మరి తెచ్చుకొని తిన్నా 3 కుడుములు చేసి నీకొక్కటి దక్కులు ఉండని కొట్లాడతారు నీకు రెండు నాకు ఒకటి అది కొట్లాడతారా పడ్డాక కూర్చుంటారు ముంగట పెట్టుకోరు కూర్చున్నారు కూర్చున్నారు కూర్చుంటే ఇంకా చూసి 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 ఆయన కుక్కెత్తుకుపోయింది మరి కుక్కెత్తుకుపోతే అట్లా కూడా తప్పుది ఆగాగాగు ఎవరు తెలిస్తే వాళ్ళకి ఒకటి నోరు తెరవకుంటుంటే వాళ్ళకి 2 కదా అలా ఆల్రెడీ ఆ కుక్ ఎత్తుకోపోయింది కదా లడ్డులు నోరు తెరిచినా నోరు తెరవకుండా కూడా లడ్డులు ఎక్కేలు వస్తాయి ఏం చెప్తారు వాడకట్టలు అంతా అయ్యో వీళ్ళు ఇంట్లో కుక్క వచ్చింది ఆయన తెచ్చుకుపోయింది వచ్చి ఊపుతారు ఊపినప్పుడు అయ్యో చచ్చిపోయారు పాపం చచ్చిపోయారు అని ఆయనతో అందరూ మరి ఇంతకీ వాళ్ళు బతుకు చచ్చిపోయారు ఏం బతుకుపడతారు అందరు పరిస్థితి ఆయనతో వీళ్ళు సప్పుడు ఏమో తాగిండ్రు చచ్చిపోయారు అనుకుంటారు అనుకునే వరకు అందరూ కూడా ఆయన చెప్పుకుపోతారు ఆడికి బొందలగడ్డకు ఎత్తుకుపోతే కట్టెలు వేస్తారు కట్టెలు వేస్తే అట్లా సప్పుడు లేదు కట్టెలు పట్టి కదా అయ్యో లడ్డుల కోసం పానాలే తీసుకుంటున్నట్టు అనుకుంటాడు ఆయనతో ఏమైందని ఆయనతో పోలీసులు ఏం కాలేదు సప్పుడు నిన్నట్టు అంటారు పానంతో చూడొచ్చు అని ఆయన అదంటి పెడతారు కాడంటి పెట్టినా చెక్క తాకినా తప్పు లేదు నీకు 2 నాకు 3 అనుకుంటా ఎంత ఉంటుంది కాఫీ అందులోనే ఆయన చెక్క తాకంగానే కింద దొరుకుతారు కింద దొరుకుతారు దొరకగానే ఆయనతో దయ్యమైన అంట చెప్పు దయ్యమైన అదే పోలీసుకి గులాబ్ అంటారు అయితే చేస్తాడు ఏం చేస్తాడు ఏం చేయదు అంటే శాఖలు ముందు
గోళాలు గోళలు అంటే వాళ్ళు ఉడకబెడుతుంది బట్టలు. బట్టలు ఉడకబెడుతురా ఆయనతో ఉరికి ఆయనతో గోళల కింద పడ్డాడు. వాడు 4 పోలీసులు ఒకడు వేసాయి 5 వస్తారు. వచ్చినాక ఏం చేస్తారు కదా, నీకు 2 నాకు 3 అనేది ఇస్తారు పోలీసులు 3. ఆయన చేయగానే అరే 4 మేము పెడతాను నిజమే ఒకటే ఊరుకుడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఆడ పోలీసులు 3 పోలీసులు నాకే 20 పోలీసులు నీకు అని అనుకున్నారు. వాళ్ళ అడ్డల గురించి అనుకుంటే వీళ్ళు ఇట్లా అర్థం చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా లడ్డు గురించి తెలియదు పెట్టుకుంటారని. ఆయనతో ఒకటే ఉరుకుతారు వాళ్ళు. ఆయనతో ఈ ఎస్ఐకి గుర్రం ఉంటుంది, అప్పుడు బండి ఎక్కడి ఆయనతో గుర్రం ఉంటే అది గూటం ఉరకంగా ఆయనతో ఊసిపోతుంది అంట. ఊసిపోదని ఇప్పుడు దంచుతా ఉంటుంది. అయ్యో నేను కాదు భయ అనుకుంటే వేసాడు ఉరుకుతాడట. అంటే ఎవరు దంచుతారు? ఎవరిదే కాదు, అదే ఊసిపోతుంది. ఎవరు దంచుతారు? దంచొద్దు. చెప్పు వేసాయి వల్ల అది గూటం అంటే అది కట్టెది గుర్రాన్ని ఎడబెట్టి కట్టేసి సుత్తమని పోతారు. నిజంగానే ఉంటాయని ఆయనతో చూస్తాయి, చూస్తూ ఉంటాయి భయపడి పాపం. ఆయన తుర్కంగానే ఆ గూటం అనేది ఆయన చూసి వస్తుంది. అప్పుడు భూమి పాతి పెడతారు. పాతి పెడితే ఇక నేను కాని రూపాయి అనుకుంటా ఎస్ఐడు పోతాడు. లేకపోతే కదా లడ్డుల కోసం కొట్లాడబడుతున్నా. ఆల్రెడీ ఆ లడ్డులు పోయినాయి, ఆ కుక్కలు తిన్నాయి, ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి కదా. వాళ్ళ ఇంట్లో పోయి 2 సెట్స్ సహా చేసుకొని తినచ్చు కదా. అయిపోయినాయి ఎట్లా షెడ్స్ అయిపోయినాయి. వాడు పోలీసు దెబ్బలు వాడు అదే ఊరోళ్ళు అందరూ అంటారు వాళ్ళు నిజంగానే దయ్యాలు. ఊరోళ్ళు అంతా వస్తారు వచ్చి అదే దయ్యం నిజమే అని ఆయన అందరూ ఈ దయ్యాలను ఏం చేస్తారు, ఇంట్లోకి రాని ఊళ్ళకి రానితో చచ్చిపోయినారు, మంచిది కాదు అనుకొని ఆయనతో అందరూ వచ్చి అడుగుతారు ఏమైంది తప్పుడు జరిగా వాళ్ళు తప్పుడు చేసుకోసారని వీళ్ళు రానియద్దు రాకులు మీరు దయ్యాలు అని అనగానే కృషి చేసి ఆయన ఉంచుతారు. చెరువునే ఉంచే వరకు ఏం చేస్తారు, ఆయనతో చెరువునే ఉంచుతారు. కృషి ఉంచే వరకు నీకు 2 నాకు 3 అంటారు. వాళ్ళు 2 3 మాత్రం ఉంటారు. మళ్ళీ ఊళ్ళో అయితే ఆయనతో గుడి చేసి వచ్చే వరకు
అన్నీ ఉంటారు కొన్ని వద్దులు. ఆయనతో కొన్ని వద్దులు ఉన్నాక ఇక అప్పుడు ఎవరితో ఆయనతో మాట్లాడతారు. మాట్లాడినాక ఏదో ఖర్చు రమ్మని అంతే. మంచిగా నీకు రెండు నాకు మూడు, నీకు రెండు నాకు మూడు, మంచిగా ఉంది అదే. కుటుంబం గురించి వాళ్ళు పెట్టుకున్నామని అన్నారా? ఆ కుడుములు పోయినాయి, కుక్కలు ఎక్కువ పోయినాయి, కుటుంబంలో పోయినాయి, ఇజ్జత్ పోయింది, పోలీసు చీరలు ఉన్నారు. అందరు చూసిర్రు అలా తీర్చితున్నాం. మంచి తల